ఎవరు చూడాల నాకు రక్తం కారిపోయింది. నాకు 400 ml రక్తం కారింది. గుద్ద 2 కథల కన్నా అర్థమైందా? ఈ గుద్ద కింద 2 కథల కన్నా నువ్వు డబ్బు సంపాయాలరా అంటే అది ఇంపాసిబుల్. కంప్లీట్గా బెట్టింగ్ యాప్ మీద పడిపోయినాడు. బెట్టింగ్ యాప్ మీద పడిపోయి రీల్స్ చేస్తే చాలు దైవ సాక్షిగా నేను కుర్చీలు తెచ్చుకున్నాను, నేను సోఫా సెట్లు తెచ్చుకున్నాను, నేను టీవీలు తెచ్చుకున్నాను, నేను బంగారు కొన్నాను, మెల్ల చైన్ వేసినాను, అంత షో ఆఫ్ తెలుసా. ఒక 10 లక్షలు ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అసలు ఈ బెట్టింగ్ అంటే ఏందో కళ్ళకి మీకు అద్దినట్టు చెప్పేస్తా. వివరంగా చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వాడు ధర్మ అని పేరు, మళ్ళీ ధర్మ అని పేరు పెట్టుకొని అన్ని అధర్మ పనులు చేసేది. మసాజ్ ఓకే థాయిలాండ్ షేక్ మహా దొంగతనమే, కానీ మన చేతిలో నుంచి మనం ఇచ్చాం డబ్బు అన్నాడు. మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మింగబోయేది ఎవరిని లేదు, కానీ మింగబోతున్నాం. అది ఎవరంటే నేను ఎప్పుడంచో ఈ బెట్టింగ్ యాప్లు ఈ జాతకాల మీద మింగాలని నా కోరిక. కాకపోతే నాకెందుకు నా కంటెంట్ నేను చేసుకుందాం సైలెంట్ అయిపోయినా. ఎందుకంటే మనకెందుకు, మన పని మనం చేసుకుందాము, మనకు అవసరం లేదు. ఎవరు చెప్పినా మారరు. ఓడే ఆ నాయకుడు బాగాలేడు, అరే ఆ హీరో బాగాలేడు, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు కాదు, వాడు ఎదవా వీడు ఇదిరా అంటే నమ్మరు. నువ్వు ఎంత చెప్పినా నమ్మరు. ఇది కూడా అంతే, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే, ఎంత చెప్పినా నువ్వు నమ్మరు. సో నా కాడికి వచ్చింది ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏంటంటే అంటే నా కాడికి వచ్చింది. చూడు, ఆ పేరు నేను చెప్పను, అర్థమైందా? నీ కానీ చెప్తా. అది ఎలా రా అంటే, ఇప్పుడు క్రికెట్ ఉంటుంది చూడు, ఆ క్రికెట్లో లాస్ట్లో టీ తీసేసి ఎక్స్ పెడితే ఏమవుతుందా? సో ఆ పేరు, అర్థమైందా? నీ చెప్పను అది పేరు. సో నాకు వాళ్ళు ఎలా అయితే వాళ్ళు నాకు మెసేజ్ చేసి ఏంటంటే ఈ క్రికెట్ టీ తీసేసి ఎక్స్ ఉంటుంది చూడు, ఆ పేరు లేదంటే నాకు మెసేజ్ చేసి మీతో మేము ప్రమోషన్ చేయాలన్నారు. సో నేనుండి ఏం చేసినారా అంటే చూడు మీకు మెసేజ్ చదివిపించాను చూడు. నేను వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్పిన. ఫస్ట్ మీకు ఆ మెయిల్ చదివిపించాను నేను. క్రిక్ మళ్ళా అదే ఎక్స్ అని చెప్పాలా, అది ఆ కొలాబరేషన్ వెంకయ్య ప్రయాణం అని పెట్టారు. ఐఎమ్ ధర్మ గ్రీటింగ్స్ ఫ్రమ్ క్రిక్ ఎక్స్, అది మళ్ళా ఐఎమ్ ధర్మ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ క్రిక్ ఎక్స్, అదే వి వుడ్ లైక్ టు కొలాబరేట్ విత్ యూ ఫర్ క్రిక్ ఎక్స్, అదే చెప్పలా ఏమని మీతో నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ను దాంట్లో పనిచేసేవాడిని. సో వీ వుడ్ లైక్ యూ కొలాబరేట్ విత్ యూ అంటే నీతో కొలాబరేట్ చేసుకుంటాము అన్నారు. అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, నిన్నగా ఇంకా ముందు ముసలి పండుగ చెప్తా మీకు క్లియర్గా బెట్టింగ్ యాప్ల గురించి. అవర్ వెబ్సైట్ ఈజ్ ఆన్లైన్ స్పోర్ట్స్ గేమింగ్ వెబ్సైట్ ఫర్ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్. యూ కెన్ వ్యూ అవర్ సైట్ లింక్ హియర్ అంటే దాని సైట్ సంబంధించింది, ఇంక దాని గురించి మనం మాట్లాడదాం. కైండ్లీ రిప్లై టు యూస్ బ్యాక్ ఇన్ వాట్సాప్ నెంబర్. యూ క్యాన్ కాంటాక్ట్ యూస్ బ్యాక్ విత్ డీటెయిల్స్ గివెన్ బిలో. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇది ఏ ఫోన్ నెంబరో దీని గురించి మీకు చెప్తే నవ్వుతారు చూడు. కైండ్ రిగ్రెట్స్ ధర్మ ఎస్ మార్కెటింగ్ టీమ్. ఇప్పుడు అసలు వద్దాం. వాడు ఏమన్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు కదా, ఆ ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చాడు అంటే +855 ఇచ్చాడు. మన ఇండియాలో +91 కదా, 855 ఎక్కడ? సో నేనేం చేస్తా, గూగుల్లో కొడదాం. మీకు ముందర లైవ్లో చూపించా చూడు. మనోడు ఏం చేశాడు, నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, మెసేజ్ చేసిన. ఫస్ట్ టెలిగ్రామ్లో చేసిన, ఎందుకులే అని చెప్పి నా కోవిడ్ వాట్సాప్ ఉన్నదిలే, కోవిడ్ వాట్సాప్ నెంబర్. అది 2 రోజులు అంటే ఇక్కడ నుంచి చెక్కేస్తాం, ఏ నెంబర్తో చేయొచ్చు కోవిడ్లో. సో ఆ నెంబర్తో మెసేజ్ చేసిన, హాయ్ అని పెట్టినే మాట్లాడినా. దాని గురించి పక్కన పెట్టు. ఫస్ట్ ఈ వాట్సాప్ నెంబరు ఈ +855 ఉన్నది చూడు, ఇది ఏ దేశం తెలుసా? కంబోడియా దేశం ఉంది. అంటే కంబోడియా అంటే థాయిలాండ్ ఉన్నది చూడు, థాయిలాండ్. మసాజ్ ఓకే థాయిలాండ్ షేక్ మహా దాని కింద ఏంటంటే కంబోడియా కంట్రీ ఉన్నది. సో ఆ కంబోడియా కంట్రీకి సంబంధించిన కోడ్ ఇది. వాడు ధర్మ అని పేరు, మళ్ళీ ధర్మ అని పేరు పెట్టుకొని అన్ని అధర్మ పనులు చేసేది. ధర్మ అని పేరు. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ చదువుదాం. నేను హలో అని పెట్టినా. ఐ మీన్ మెసేజ్ ఇన్ టెలిగ్రామ్ అని పెట్టాను. నాకు అంతంత ఇంగ్లీష్ వచ్చి అంతకు రాదు, ట్రాన్స్లేషన్ బ్యాచ్ మాదంతా. ఎస్ బ్రో ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అన్నాడు. ఓకే బ్రదర్ అని పెట్టినా. నెక్స్ట్ మనం మింగుతాం కదా, బ్రదర్ యూ ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ బ్రో, లిటిల్ బిజీ ప్లీజ్ వెయిట్ అన్నాడు. ఇంకా చూసుకో, ఇంకా అంతే. వాడు 1 గంట నుంచి వెయిట్ చేయన్నాడు. చేసేవాడు అయితే నువ్వు అప్పుడే ఒప్పుకుంటావు బా, 1-2 గంటలు. నేనేం చేశాను అంటే, బ్రదర్ డోంట్ టెల్ బిజీ, ఇఫ్ యూ ఇంట్రెస్ట్ టెల్ మీ, నో ఇంట్రెస్ట్ టెల్ మీ, అండ్ డోంట్ టెల్ మీ వెయిట్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ బ్రదర్. బ్రదరు డోంట్ టెల్ బిజీ అంటే నువ్వు బిజీ అని చెప్పకాకు, నీకు ఇంట్రెస్ట్ అయితే
చెప్పు, నేను చేస్తా. నీకు ఇంట్రెస్ట్ లేదంటే లేదని చెప్పు, అంతేగాని నువ్వు నీ కోసం నన్ను వెయిట్ చేపినాకో నాకు చాలా పనులు ఉన్నాయి అని నేను అన్నా. బ్రదర్, దిస్ ఈజ్ డైరెక్ట్ కంపెనీ డీల్స్. వీ హ్యావ్ ఏ టోటల్ ఆఫ్ 5 brands. ఇట్ టేక్స్ టైమ్ టు డీల్. టైం పడుతుందంట, కొంచెం వెయిట్ చేయండి బ్రదర్, కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. అని ఓకే బ్రదర్ అన్నా. ఆల్ ఆర్ ఆన్లైన్ స్పోర్ట్స్ అండ్ బెట్టింగ్ సైట్స్ అన్నాడు. ఇంకోటి చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నౌ యువర్ ప్రైస్ ఇన్ ఇంటర్గ్రేషన్, టెల్ మీ వాట్ ప్రైజ్ యూ విల్ గివ్ మీ. అంటే నువ్వు చెప్పు ప్రైజ్ ఎంతో, నేను చెప్పనని చెప్పిన. యూ నీడ్ టు టెల్ యూస్ దిస్ ప్రైజ్ బ్రో, నువ్వు చెప్పాలా అన్నాడు. దెన్ వీ కెన్ ఫార్వర్డ్ ఇట్ టు అవర్ టీమ్ అన్నాడు. ఐ టేక్ 20K per video for previously promoted videos. I have social media, Instagram, Facebook, YouTube. I will upload it all social medias and video. No brother, not 20K, 30K అన్నా. మళ్ళీ రిప్లై లేదు, కాల్ లేదు. చూసారా, మళ్ళీ రిప్లై లేదు, రిప్లై ఇవ్వలేడు. వాడు నా దెబ్బ గట్టిగా దడుచుకెళ్ళిపోయాడు. ఈడేంద్ర ఒక వీడియోకి 30,000 అని చెప్పి. కావాలని హింసించా నేను కావాలని హింసించా. ఎందుకంటే ఒక వీడియోకి 30,000 40,000 అన్నా. ఇంకోసేపు ఉంటే ₹1,00,000 అందును. ఫస్ట్ 20,000 అన్నా, అర్థమైందా? ఫస్ట్ 20,000 అన్నా, మళ్ళీ 30,000 అన్నా, మళ్ళీ 40,000 అందును, మళ్ళీ 50,000 అందును, మళ్ళీ ₹1,00,000 అందును. అబ్బా నేను కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు అబ్బా, అర్థమైందా? ఇది చాలా పెద్ద బెట్టింగ్ యాప్కి సంబంధించింది. నేను కాకపోతే ఇంకొకరు దొరుకుతారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తారు దీనికి, తెలుసా నీకు? అంతే. వీళ్ళ గురించి చాలా చెప్పాలి. నాకు జలుబు కానీ, అందుకే నీ క్రీమ్ పూసుకున్నా, నాకు రక్తం కారిందా. సో అందుకు మీకు అది సీవులాగా కనబడుతుంది. సీవుడు కాదు, అది క్రీమ్ అది. ఓకేనా, మీకు చూపించాను చూడు ఆ వెబ్సైట్ ఏందో. నేను చూపించాను ఆయన, చెప్తాను చూడు. ఏదే దీనికి దినేష్ కార్తిక్ ఉన్నాడు. దినేష్ కార్తిక్ కూడా ప్రమోట్ చేశాడు. మళ్ళీ రాబిన్ ఊతప్ప, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, నీకు అర్థం కాల, పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీనికి ప్రమోట్ అనేది చేశారు, తెలుసా? ఇంకంతే సింపుల్. ఇప్పుడు నేను కాకపోతే ఇంకోటి దగ్గర పోతాడు చూడ. క్రికెట్ అంట, సాబా స్పోర్ట్స్ అంట, హార్స్ అంట, మళ్ళా స్పోర్ట్స్ అంట, ఏదే క్యాషినియో స్లాట్స్ అంట, టేబుల్ అంట, క్రాష్ అంట, ఫిషింగ్ అంట, ఆర్కేడ్ అంటే మనకు గేమ్స్ ఉంటాయి కదా, ఆర్కేడ్ మనకు రిమోట్ లాగా ఉంటుంది దాంట్లో ఆడేటంట, లాటరీ అంట, చూడ ఎన్నున్నాయనే. ఓఎమ్మో ఈ అబ్బా అంతెందుకు అబ్బా. చిపుక్ సూపర్ గిల్లీస్ ప్రిన్సిపల్ స్పాన్సర్ ఇది బ్రాండ్, ఇది అర్థమైందా? దానికి కూడా నా స్పాన్సరు. సెయింట్ లూసియా కింగ్స్ దానికి కూడా నాది స్పాన్సరు. గల్లీ టైటన్స్ దానికి కూడా నా స్పాన్సరు. మ్యారిస్ వ్యాలీ శామ్ ఆర్మీ దానికి కూడా నా స్పాన్సరు. చూడు, నీకు చెప్తే మీరు ఆశ్చర్యపడిపోతారు. బ్రాండ్ అంబాసిడర్ రాబిన్ ఊతప్ప, అర్థమైందా? శ్రాబంటి చటర్జీ, హార్ట్ ఆఫ్ బెంగాలీ సినిమా, వీళ్ళంతా దీనికి అనేది ప్రమోట్ అనేది చేస్తున్నారు. ఓకేనా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళంతా ప్రమోట్ అనేది చేస్తున్నారు. సో కొద్దిసేపు ఈ ఫోను పక్కన పెట్టేసి అసలు కదా మాట్లాడుకుందాం. చూడు, అసలు మనము ఏదన్నా ప్రమోట్ చేసినామరా అంటే అది పక్కనోడికి ఉపయోగపడాలి, అర్థమైందా? ఏ విధంగా ఉపయోగపడాలరా అంటే మనకి ఏదైనా లాభం వస్తేనే కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. కానీ అంతేగాని పనికి మాలి వాటికి ఏదంటే మనకు చేయకూడదు. సో ఈ జాతకాలు కానీ బెట్టింగ్లు కానీ, అసలు ఈ బెట్టింగ్ అంటే ఏందో కళ్ళకి మీకు అద్దినట్టు చెప్పేస్తా. వివరంగా చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతోమంది జీవితాలు వినాయి, ఎంతోమంది నాశనం అయిపోయినారు. సో నేను ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. ఐ డోంట్ కేర్, అర్థమైందా? కల్లివల్లి మాలిక్ షోగల్ అన్న, సునీజీ కల్లివల్లి మాలిక్ షోగల్ అంటారు ఇక్కడ. ఏవైనా జరిగినాయి నాకు, నేనైతే మాత్రం పచ్చిగా మాట్లాడతా. ఇంకా రంగాలే దిగుదాం, ఓకేనా? ఇప్పుడు నేనున్నాబ్బా, నేనేం ప్రమోట్ చేస్తా? ఇంకా మహా అంటే నేను ఇది కార్గో అన్నా చూడు, కార్గో ప్రమోట్ చేస్తా. ఆ కార్గో ప్రమోట్ చేసే ముందు దానికి ఆ కార్గో వల్ల మీకేం ఉపయోగం? సో మీకేం ఉపయోగం అంటే, మీరు కువైట్లో ఉన్నారబ్బా, మీరు కువైట్ నుంచి ఇండియాకి సామాన్లు అనేది పంపించుకోవాలా. సో అప్పుడు ఎలా పాసిబుల్? కార్గో ద్వారా. సో కార్గో వాళ్ళంటే ఎవరండి? మన తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది ఎవరిని? యూసఫ్ కార్గో ఉన్నది. యూసఫ్ కార్గోకి పోయింది. సో ఈ విధంగా నాకు తెలిసిన అతనే అని నేను చెప్తా. కరెక్టా కదా? సేమ్. ఎందుకని చెప్తా? సో మీ సామాన్లు ఏంద్రా అంటే షిప్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది, అర్థమైందా? షిప్ ఉంటుంది, ఫ్లైట్ ఉంటుంది. దాని ద్వారా ఏంద్రా అంటే మీ సామాన్లు అనేది మీ ఇంటికాడ మీరు చేర్చారు. అది మీకు అక్షరాలు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు నా కోవిడ్ అతనే ఉన్నాడు, నాకు ఏదైనా ఒక సామాన్లు ఇచ్చాడు బలంగా, తిండి గురించి కానీ, ఇంకేదైనా బోట్లు కానీ, ఇంకా సామాన్లు కానీ అన్నీ ఇచ్చాడు, టీవీ కానీ అవి ఇచ్చాడు, నువ్వు తీసుకోపోయినాడు, నేనేం చేయాలా? సో అప్పుడు నేనేం చేయాలా? కార్గోకి వేసుకోవాలి. సో ఇది ఉపయోగపడుతుంది.
అర్థమైంది. కార్గో అనేది ఇది ఉపయోగపడుతుంది. ఈ బెట్టింగ్ యాప్ ఏం ఉపయోగపడుతుంది అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బెట్టింగ్ అనేది ఏదైనా బెట్టింగే, అర్థమైందా? ఏదైనా బెట్టింగే. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనే బెట్టింగే. ఇంకోటి అదేదో ఆ లెవెల్ ఈ లెవెల్ డ్రీము గీవు బొచ్చు గీసు అంటాడు, అదేనా బెట్టింగే. ఏదైనా బెట్టింగే. నువ్వు ఎప్పుడైతే ఒక యాప్లో నీ డబ్బులు నువ్వు దాంట్లో పెడతావరా అంటే అది ఖచ్చితంగా బెట్టింగే. ఇది నా దృష్టిలో అది, ఓకేనా? సో దీనివల్ల మీకు ఏం ఉపయోగం? సపోజు వాడు చెప్పినప్పుడే నేను ఓపెన్ చేసి వాడు ఏమంటున్నాడో ఆ యాప్ ఏమంటున్నాడో ఈ యాప్ ఓపెన్ చేసి సింపుల్ నేను చెప్తా చూడు, ఫోన్ అవసరం లేదులే. ఒక యాప్ ఓపెన్ చేసి దాంట్లో వాడు సింపుల్ ఏం చెప్పడు, నీ ఫోన్ నెంబర్తో నీ పర్సనల్ డీటెయిల్స్, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అది దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం, ఈ వీడియోలోనే మాట్లాడదాం. పక్కన పెట్టి సింపుల్గా టక్కుమని చెప్పేస్తా చూడు. యాప్ ఓపెన్ చేయమంటాడు, మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతాము, దాంట్లో డబ్బులు యాడ్ చేసుకుంటాము. డబ్బులు యాడ్ చేసుకుని ఏం చేస్తాము, ఒక 10 రకాల గేమ్లు ఉంటాయి, 10 నుంచి 20 రకాల గేమ్లు ఉంటాయి. వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నేను హజల్ లైఫ్ స్టైల్ అని ఒకటి చూసిన, దాంట్లో ఒక వీడియో. అబ్బా కళ్ళకు గజ్జినట్టు చెప్పాడబ్బా ఆ మనిషి. బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతమంది మోసపోతారో, అసలు బెట్టింగ్ యాప్ అనేది ఎలా తయారవుతుంది, ఎట్లా ఏందనేది పెద్ద మాఫియా. ఇది మీకు తెలియదు, ఇది పెద్ద మాఫియా, మొత్తం తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంతని చెయ్యి, వాళ్ళు పుట్టుకొని వచ్చారు, అది అంతే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకొచ్చా ఏం పీకలేరు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎన్నో మూల నుంచి ఏదేదో ఆపరేటింగ్ చేస్తారు చూడ. ఈ గేమ్లు ఉంటాయి చూడు, ఈ గేమ్లు ఆపరేట్ చేసుకొని సొంతంగా ఒక వెబ్సైట్ ఉంటుంది చూడు, సొంతంగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఇక అర్థమయ్యేది చెప్పాలరా అంటే, ఒకప్పుడు ఏంద్రా అంటే మన ఇంట్లో వచ్చి దొంగతనాలు చేస్తూ ఉన్నారు, అర్థమైంది మీకు? దొంగతనాలు ఇప్పుడు కూడా జరుగుతాయి దొంగతనాలు, కాకపోతే ఇది కూడా దొంగతనమే. ఇది ఎలాంటి దొంగతనం రా అంటే మన చేతులతో మనమే పెడతాం, అర్థమైందా? మన చేతులతో మనమే పెడతాం. సింపుల్ యాప్ ఓపెన్ చేస్తాము, 100 రూపాయలు పెడతాం, దాంట్లోకి ఫోన్పే నుంచి దీంట్లోకి యాడ్ చేసి ఏం చేస్తాము, ఆ 50 రూపాయలు 100 రూపాయలు గేమ్ పెడతాం. అబ్బా ఓడేం చేస్తాడు, 1000 రూపాయలు తిరిగి ఇచ్చాడు, అర్థమైంది? ఖచ్చితంగా ఇచ్చాడు, 1000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఒకవేళ నా సబ్స్క్రైబర్లకి అందరికీ ప్రతి ఒక్కరికి లక్షలు అందరికి వచ్చదా అంటే ఎందుకు వచ్చదు అబ్బా? డబ్బు ఎందుకు వస్తుంది? కష్టపడితేనే కదా, అర్థమైందా? ఒళ్ళొంచి పని చేయాలా. మీకు అర్థమైంది లేదా? దీని గురించి కూడా మనం మాట్లాడదాం, కొంచెం పక్కన పెట్టు అని. ఇప్పుడు ఒక 100 రూపాయలు పెడతావు, 1000 రూపాయలు వచ్చింది కదా, నీకు చెప్పాలా 1000 రూపాయలు వచ్చిందంట. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, అబ్బా 1000 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు పెడితే అని చెప్పి ఆ 1000 రూపాయలు మొత్తం పెడతావు. ఓడీసారి ఏం చేస్తాడు, 1000 రూపాయలు పెడితే 20,000 ఇచ్చాడు. అబ్బా 20,000 వచ్చిందిరా అని చెప్పి ఆ 20,000 కాకుండా 1,00,000 రూపాయలు పెడతావు. ఏమవుతుంది, ఆ 1,00,000 రూపాయలు నువ్వు ఎవడేం చేస్తాడు, కొన్నిసార్లు ఏంద్రా అంటే ఆ 1,00,000 రూపాయలు కానీ వాడు నొక్కేసి వెళ్ళిపోతాడు. కానీ కొన్నిసార్లు ఏంద్రా అంటే ఆ 1,00,000 రూపాయలు కాకుండా వాడేం చేస్తాడు, తిరిగి ఆ బెట్టింగ్ యాప్లో గేమ్లో నువ్వు ఆడిన దాంట్లో అది అట్టే ఉంటుంది, ఏదైనా అట్టే ఉంటుంది. ఒక 10 లక్షలు ఇచ్చాడు, అప్పుడు నువ్వేం చేస్తావు, ఖచ్చితంగా 20 లక్షలు బెట్టింగ్ దాన్ని లేచావు, 20 లక్షలు ఖచ్చితంగా దాన్ని లేచావు. సో దాంట్లో కానీ నువ్వు ఓడిపోయినావురా అంటే నీకు నిద్ర లేదు, మళ్ళీ నీకు నిద్ర ఉండదు. ఇంకా నువ్వు ఓడిపోయినావు, ఖచ్చితంగా వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు చేతిలో పెట్టాల్సిందే. సో వాళ్ళు నీ ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి కదా, అంటే మీ ఇంట్లో వాళ్ళదో వీళ్ళదో టార్చర్ చేస్తారు. నువ్వు డబ్బీ కన అంటే నిన్ను అది చేస్తావు, నువ్వు డబ్బీ కన అంటే ఇది చేస్తావు అని చెప్పి నీకు ఫిజికల్గా నిన్ను ఇబ్బంది, ఫిజికల్గా కాదు మెంటల్గా నిన్ను నిద్రలానికనే చేస్తారు. తెలుసా నీకు ఆ విషయం? అదొక నరకం. నీ చేతిలో నుంచి వాళ్ళే దొంగతనం చేశారు. మనమే ఆ బెట్టింగ్ యాప్లో ఏదైనా కానీ, అది ఏ బెట్టింగ్ యాప్ అయినా కానీ గుర్తుపెట్టుకో, బెట్టింగ్ యాప్లు అంటే ఎన్నో రకాలు ఉన్నాయి, మామూలు బెట్టింగ్ యాప్లు లేవు. ఏదో బిట్ అంట అదంట చాలా ఉన్నాయి పేర్లు. ఏదైనా కానీ మామ ఒక ముక్కలో నేను చెప్పాలంటే దీని గురించి పక్కన పెట్టేసింది. దీని గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. బెట్టింగ్ యాప్ ఆడద్దురా అంటే ఇంక మీరు ఆడుతూనే ఉంటారు. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్లకి దానివల్ల ఏమైనా ఉపయోగమా? ఇప్పుడు నా సబ్స్క్రైబర్లకి ఏంటంటే కార్గో ఏంటంటే నా సబ్స్క్రైబర్కి అందరూ ఉపయోగం. ఈ బెట్టింగ్ యాప్ వల్ల నా సబ్స్క్రైబర్కి ఏమైనా ఉపయోగమా? సరే, నా సబ్స్క్రైబర్కి అందరికీ ఇప్పుడు 80,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ 80,000 మంది సబ్స్క్రైబర్లో దీనికి అందరికీ లక్షల కోట్లు వచ్చాయంటే నేను ఇప్పుడే ప్రమోట్ చేస్తాను నేను నిజంగా చేస్తా. కానీ నేను ఎందుకు చేయను? ఇది బెట్టింగ్ యాప్. మీకు 100 మందికి రాదు. ఇప్పుడు సపోజు నేను ఒక వీడియో పెడతాబ్బా, ఆ వీడియో పెట్టిన తర్వాత ఒక 1000 మందిలో ఒక 1000 మంది పోతారబ్బా. 1000 మందిలో ఒక 10 మంది ఒక 100 మంది ఏమైతే సెటిల్ అయిపోతారు, బాగా డబ్బులు వచ్చాయి. నీకు ఎట చెప్పాలంటే
ఒక బిజినెస్ పెడతారు. బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కాడ ఎందుకు చెప్పు, మేమే ఉన్నాం యూట్యూబర్లో, మేము 100 మంది ఇక్కడ యూట్యూబర్లు తయారైనాం. యూట్యూబర్లో ఎవరో 100 మందిలో 10 మంది మాత్రం సక్సెస్ అవుతారు, అందరూ సక్సెస్ కారు. సేమ్ ఇది కూడా అంతే. ఇది ఒక ట్రిక్. అది దాన్నే ఇండైరెక్ట్గా దొంగతనం చేయడం అంటారు. దాన్ని ఇండైరెక్ట్గా దొంగతనం చేయమంటారు. కానీ మన గవర్నమెంట్ ఇవన్నీ ఏం పట్టించుకోదు, తెలిసి తెలియనట్టుగా. ఒకటి కాబట్టి ఇంకోటి వచ్చాడు, ఇంకోటి కాబట్టి ఇంకోటి వచ్చాడు. సో మారాల్సింది మనం జాగ్రత్తగా ఉండాలి. ఏందే ప్రతి ఒక్కడు బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాడు. ఇక్కడ మూతి మీద మీసాలు లేనివాడు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాడే. వాడి అమ్మ జీవితం 50,000 10,000 ఫాలోవర్స్ వచ్చేవాడు, 10,000 ఫాలోవర్స్ వచ్చేవాడు బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాడే. 50,000 ఫాలోవర్స్ వచ్చినాడు బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాడే. 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినాడు బెట్టింగ్గా ప్రమోట్ చేసినాడే. 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చి సెలబ్రిటీ అయినోడు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాడే. మళ్ళీ దాని ద్వారా ఈ సెలబ్రిటీ ద్వారా బిగ్ బాస్కి పోయినట్టు, ఆ బిగ్ బాస్కి పోయినాడు కూడా బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాడే. ఆ బిగ్ బాస్ తర్వాత ఎవడైతే హీరో అవుతాడో, ఈ సెలబ్రిటీ అవుతాడో, ఇంకేమైనా అని వాళ్ళంతా బెట్టింగ్గా ప్రమోట్ చేసేవాళ్ళే. ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న సెలబ్రిటీలు, చిన్న చిన్న యాక్టర్లు, చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేసేవాళ్ళే. హీరోలు కూడా బెట్టింగ్ యాప్ చేసేవాళ్ళే, హీరోయిన్లు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు లాస్ట్కి క్రికెటర్స్ కూడా. దేశం అంటే భక్తి, దేశం అంటే అది. దినేష్ కార్తిక్ కూడా చూడ, రాబిన్ ఉతప్ప, ఎంతమంది లేరు, ఎలా ఉన్నారు. దేశం అంటే తోపు, దేశం అంటే తురుము, దేశం అంటే అది, దేశం అంటే ఇది, ఎంత పొడుగు అంత పెద్దది, ఎంత చిన్నది ఎంత బుల్లిది అన్నట్టు పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. దేశం అంటే ఇది, దేశం అంటే ఇక్కడ ఉండాల, ఇది దేశం అంటే ఎలా ఉండాలరా అంటే ఎవరికైనా పక్కనోడికి అన్యాయం జరిగితే గుండె అడ్డబెట్టాలి. అది దేశం అంటే భక్తి అంటారు. ఇది కాదు, అది కాదుయా. ఎంతమంది, నేనేం మాట్లాడలేను, నాది చిన్న బతుకు, నేను ఎంత మాట్లాడినా నాది చల్లదు. నాకు తెలిసిందే అంత, నా చిన్న బ్రెయిన్. నేను ఇంటర్ 3 నెలలు చదివిన అంతే ఇంకేం లేదు. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద అసలు ఆశ్చర్యం ఏందిరా అంటే ఆ యాప్లో క్రికెటర్లు ఏందిరా అంటే ప్రమోట్ చేశారు కదా. సో ఇంకొక యూట్యూబర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో, అబ్బా ఒరే దినేష్ కార్తికే ప్రమోట్ చేశాడు, మనం కూడా ప్రమోట్ చేద్దారా అని చెప్పి ప్రమోట్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ షాక్ అయిపోయినా ఒరే ఏంద్రా క్రికెటర్ ఎదురా బెట్టింగ్గా ప్రమోట్ చేసింది, నేను ఆశ్చర్యపడిపోయినా నిజం. నేనైతే షాక్ అయిపోయినా. క్రికెటర్ ఏంద్రా బెట్టింగ్గా ప్రమోట్ చేయడం అని. అట్లా ఎంతమంది నాశనం అయిపోతున్నారో, ఎంతమంది జీవితాలు పోతున్నాయో. టార్చర్ అబ్బా, చాలా టార్చర్. అది మీకు తెలీదు, మీకు ఎంత చెప్పినా వేస్ట్, నాకు అనవసరం. ఇక్కడ సమస్య నాది కాబట్టి నేను ఆ సమస్యతో నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు ఏమన్నారు అబ్బా, వాళ్ళకి ఏమైనా వచ్చిందా? ఏమి రాదు. ఒకవేళ వాళ్ళు పోయినారనుకో, నన్ను నమ్మి నేను బెట్టింగ్గా ప్రమోటే చేశాను అనుకో, మోసపోయి 1 లక్ష 2 లక్షలు పోగొట్టుకుంటారు. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? రబ్బర్ మెట్తో కొట్టరా, చేతితో కొడతారా? అరే నాయన, అసలు నేను ఆశ్చర్యపడిపోయినా. ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాడెవడో కానీ అజయ్ రాయల్ అంట, వాడైతే ఏకంగా వాళ్ళ అమ్మ సాక్షిగానే పలికినాడు. అదేదో విన్ అని ఏదో యాప్ కానీ అదేదో దాంట్లో వాడు విజయ్ రాయల్ అని ఒకడు ఉన్నాడు బా. వాడేంద్రా అంటే నీ సినిమాలే పోతా అని పాత వీడియోలు అయితే చూసిన. అజయ్ రాయల్ అని ఉన్నాడు. అస్సలు కూడా మా జీవితం నేనైతే మైండ్ దొబ్బిందిరా. ఇంకా ఎంతమంది అట్లాంటి వాళ్ళు వాళ్ళే అబ్బా నాయన ఎలా ఉన్నారా బాబు, ఎలా ఉన్నారా సాయి. నా దైవ సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, నీ బతుకులో నా తొల్లి. అమ్మ సాక్షిగా ఏంద్రా పలికేదా? దైవ సాక్షిగా అన్నాడు. దైవ సాక్షిగా దేనికన్నాడు తెలుసా? దైవ సాక్షిగా చూడండి నేను ఎంత డబ్బులు సంపాదించానో, నేను ఎంత లెక్క సంపాదించానో అని అన్నాడు. వాడు ఎలా సంపాదించాడు డబ్బు అని లాస్ట్గా చూస్తే, నేను ఈ విధంగా బెట్టింగ్ యాప్లో సంపాదించాను, మీరు కూడా బెట్టింగ్ ఆడిపి సంపాదించి నాకు పోండి. సింపుల్, అంతే కదా. వాడు అదే ప్రమోట్ చేసింది, దైవ సాక్షిగా అన్నాడు. చూడు వాడు రీల్స్ చూడు, వాడు అసలు ఒకప్పుడైతే యాక్టింగ్ రీల్స్ చేస్తున్నాడు, పూర్తిగా మానేసి కంప్లీట్గా బెట్టింగ్ యాప్ మీద పడిపోయినాడు. బెట్టింగ్ యాప్ మీద పడిపోయి రీల్స్ చేస్తే చాలు దైవ సాక్షిగా నేను కుర్చీలు తెచ్చుకున్నాను, నేను సోఫా సెట్లు తెచ్చుకున్నాను, నేను టీవీలు తెచ్చుకున్నాను, నేను బంగారు కొన్నాను, మెల్ల చైన్ వేసినాను, అంత షో ఆఫ్ తెలుసా. ఇంకొకడు ఉన్నాడు రా నాయన, విజు గౌడ్ అని వాడు ఎవడో ఉన్నాడు. అబ్బా వాడైతే దారుణంరా బాబు. వాడైతే ఏకంగా ఐఫోన్లే, అవి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. మొత్తం వాడైతే మహాదారుణం రా స్వామి. ఇంకోడెవరో వాడితో పాటు తిరుగుతూ ఉంటాడు, చందు రాగ్స్ అని.
వాడైతే ఏకంగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి డబ్బు తీసి చూపిస్తున్నాడు, ఇదో చూడండి నేను డబ్బు ఇటు సంపాదించాను. బెట్టింగ్ యాప్ సేమ్ అదే యాప్, వింజో గింజో ఏదో పేరున్నది, వింజో ఏదో పేరున్నది, సేమ్ అది కూడా అంతే. ఏం లేదు, సింపుల్. వాళ్ళిద్దరు ఒకటే ప్రమోట్ చేసేది. ఈ మెల్లో చైన్ వేసుకొని ఇంకా ఐఫోన్ పోయి పంచుతారో, సో నీ ఐఫోన్ ఇలా సంపాదించానో మీరు కూడా నాలాగా సంపాదించుకోవాలంటే ఈ విధంగా యాప్ ఓపెన్ చేయండి, బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయండి, సంకనాకిపోండి. సింపుల్. వీడు కూడా చందు కూడా అంతే, సింపుల్. వీళ్ళంతా ఏంటంటే అంటే మెల్ల బంగారు చైన్ వేసుకుంటారో ఇది వేసుకుంటారో అంతే. డబ్బు నేను తెచ్చాను, సహాయం, అబ్బో సహాయం అనే పేరు ఎంతలా వాడుకున్నారా అంటే దారుణం రా బాబు. ఒక 10 మందికి సహాయం చేసిన తర్వాత ఈ డబ్బు యాడ్ నుంచి వచ్చేది ఇంకా బెట్టింగ్ యాప్. చూసుకో, ఎక్కడైనా చూసుకో, వాళ్ళు ఏదైనా మాట్లాడి, నువ్వు దైవ సాక్షిగా అంటారో, వాడైతే నేను దేవుడి సాక్షి సంపాదించిన, నేను మా అమ్మ సాక్షి సంపాదించిన, మెల్లో చైన్ వేసుకుంటాడు వాడు. విజ్జు అయితే మెల్లో చైన్ వేసుకొని ఈ చేతిలో చైన్ వేసుకొని ఇంకోటి ఏంటంటే ఐఫోన్లు గివ్ అవే ఇస్తూ ఉంటాడు, మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి డబ్బు తెచ్చా ఉంటాడు, ఎంతెంత కట్టలు డబ్బులు చూపించి ఇంకా ఆశ పడిపోతారు. కింద మనోళ్ళు ఎంత గొర్రెలరా అంటే ఒక వీడియో అయితే చూశాను, 2 లక్షలు 3 లక్షలు షేర్ కొట్టారు. అబ్బా, లక్షల్లో షేర్లు కొడుతున్నారు వాడికి, వేలలో కామెంట్లు, 10,000. అసలు వాడు కామెంట్స్ ఆన్ చేస్తే వాడు ఆఫ్ చేస్తాడు. అసలు లిటరల్గా అయితే ఒక 20,000 30,000 ఒక 10,000 5,000 కామెంట్లు, ఘోరం అసలుకి. పిల్లనాయాలు, అన్న మాకు ఐఫోన్ అంటే వాడు ఏం చేస్తాడంటే బెట్టింగ్ యాప్ ఆడమంటాడు. అన్న నాకు ఐఫోన్ కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాల్సిన అవసరం లే. ఏం బ్రో మీరే చూస్తూ ఉంటారు, ఒకవేళ చూస్తే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాల్సిన అవసరం లే. నేను మెసేజ్ చేసిన విజయ్ గౌడ్కి, బ్రో బెట్టింగ్ యాప్ చేయొద్దు బ్రో, ఆపేసి బెట్టింగ్ యాప్ చేయొద్దు బ్రో అంటే నన్ను బ్లాక్ చేసాడు. నన్ను చూసేసి నాకు అక్కడ కనపచ్చాలా సీన్, నేను చూసినాడు అని చెప్పి కింద కనపచ్చాలా. సో చూసిన తర్వాత బ్లాక్ చేసేసాడు. ఏం మనుషులు రా నాయన అసలు. వాళ్ళని తిడితే ఏమవుతుంది నాకు, వేస్ట్. తిడితే అసలు నో యూజ్. ఒకవేళ వాళ్ళని తిడితే ఒకవేళ మానేశారనుకో, ఆ బెట్టింగ్ యాప్ వాడు ఇంకొకటి దగ్గరికి పోతాడు. అర్థమైందా? ఇప్పుడు విజయ్ గౌడ్ కానీ, వీళ్ళు అజీ కానీ, ఇంకో చందు రాక్స్ కానీ, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు, కాసుకున్నారు, ఆ ఛాన్స్ కోసం కాసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏంద్రా అంటే అంతే కదా, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉంటారు. కల్లివల్లి మాలిక్ షుగల్ అంటే, కల్లివల్లి అంటే ఇంకా వాళ్ళు లేకపోతే లేదని, కల్లివల్లి అంటే అర్థమైందిరా అంటే పోతే పని, మాలిక్ షుగల్ నాకు అనవసరం, ఇంకొకరిని ఎత్తుకుంటా అంటారు అంతే. వీళ్ళు ఏం చేస్తారా అంటే ఇంకొకటి దగ్గర పోతే రెడీ కాసుకో ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే ఇంకా సేమ్ రిపీట్. వీళ్ళు అట్లా రిపీట్ అయిపోతూనే ఉంటారు. కాబట్టి మారాల్సింది మనం, అర్థమైందా? వీళ్ళు చేసే ప్రమోటింగ్ ఎలా ఉంటారంటే ఫేక్ యాప్ ఉంటుంది వీళ్ళకంటే, ఒక ఫేక్ యాప్ ఇస్తారు ప్రమోట్ చేసేవాళ్ళు ఆ క్రియేటర్ దగ్గర. వాడు ఏం చేస్తాడు అంటే వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ యాడ్ చేసుకుంటారు ఫేక్ యాప్లో, ఒక 50,000 లక్ష రూపాయలు. సో ఆడేమవుతుందా అంటే జనాలు అది చూసిన వెంటనే అమ్మో ఇంత సంపాదించినా మనం కూడా సంపాదించు కదా అని చెప్పి ఇంకా చూసుకో మారడం, డౌన్లోడ్ చేయడం, దాంట్లో డబ్బులు యాడ్ చేయడం, దీనిలో ఈ గేమ్ ఉన్నది, ఇంకా సింపుల్ అబ్బా. దానిలో గేమ్ ఉన్నది, ఆ గేమ్ ఉన్నది, ఆడుకోండి, సంపాదించుకోండి, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు అంటాడు. సో నేను ఒక్క విషయం చెప్తా చూడు, డబ్బు ఎలా వస్తుంది అర్థమైందా? డబ్బు ఎలా వస్తుంది? ఒకటి, ఎన్ని పనులు చేస్తే వస్తుంది, ఏ పనులు చేస్తే వస్తుంది, ఎలా వస్తుంది? డబ్బు అంటే ఏంది? డబ్బు అంటే ఏంటంటే మనం 3 పూటలు తినేదానికి డబ్బు. సో ఆ డబ్బు కావాలంటే ఏం చేయాలరా అంటే ఖచ్చితంగా గొద్దొంచి పని చేయాలి, లేకపోతే మింగేయాలి, చచ్చిపోతాం అంతే. కష్టపడితేనే డబ్బు, లేకపోతే అడక తినాలి. ఈ 2 ఆప్షన్స్. ఒకటి కష్టపడి సంపాయాలా, ఇంకోటి అడక తిని సంపాయాలి. కానీ మ్యాక్సిమం మనం కష్టపడి సంపాదిస్తాం, అడక తిని పని చేయం. ఈ కష్టపడి సంపాదించే దానిలో చాలా పనులు ఉన్నాయి. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా పనిచేయడం. ఫిజికల్ అంటే మొయ్యడం, చేతితో మోచ్చ పని చేయడం. ఇంకోటి అంటే మెంటల్గా పని చేయడం, తెలిసిందే కదా, కంప్యూటర్లు అవి ఇవి. ఇంకా ఫిజికల్ కంటే ఆ మోసేది, సిమెంట్ కొట్టేది, లేకపోతే వేల్దార పని చేసేది, లేకపోతే లేబర్ పని చేసేది, కంపెనీలో పని చేసేది, లేకపోతే డెలివరీ బాయ్గా పని చేసేది, అది ఫిజికల్గా. అది కూడా ఫిజికల్ మెంటల్ 2 ఉంటాయి. డెలివరీగా పని చేసేది, లేకపోతే సాఫ్ట్వేర్గా పోయేది, లేకపోతే దానికి ఎంప్లాయ్గా పోయేది, ఇంకే సంథింగ్. నీకు ఏదైనా కానీ ఖచ్చితంగా నువ్వు ఫిజికల్గా నువ్వు చేయాల్సిందే. ఒకటి మెంటల్గా నువ్వు పడాల్సిందే. ఇంకోటి ఏదైనా అంటే ఇంకా వడ్డీ వ్యాపారం చేసుకోవడము, లేకపోతే ఇంకేదైనా కానీ మెంటలిటీ ఉంటాయి, ఫిజికలిటీ ఉంటాయి. ఈ 2 ఖచ్చితంగా నువ్వు కష్టపడి సంపాదించింది. అంతేగాని గుద్ద 2 కథల కన్నా, అర్థమైందా? ఈ గుద్ద
కింద 2 కథలకన్నా నువ్వు డబ్బు సంపాయాలరా అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం. నిన్ను దేవుడు ఏం చేసినాడు అంటే, అరే నువ్వు ఈ 3 పూటలు సంపాదించుకొని తినిపోరా అని చెప్పాడు. అర్థమైందా? నువ్వు 3 పూటలు సంపాదించుకొని కష్టపడి తిను, అదే జీవితం. కష్టపడి తిని నీ దాంట్లో ఒక ముద్ద ఎవరైనా పేదోళ్ళు ఉంటే పెట్టు, అది జీవితం. ఊరికి డబ్బు రాదు. ఇప్పుడు సపోజ్ నాకు ఐఫోన్ కావాలా, ఐఫోన్ నాకు కావాలంటే వచ్చదా? రాదు. కష్టపడి సంపాదించాలా, అంతే సింపుల్. కష్టపడాలా, కష్టే పలి, లేకపోతే లేదు. ఒకటి ఫిజికల్, ఇంకోటి మెంటల్. 2 ఫిజికల్ మెంటల్గా 2 పని చేయాలి. అంటే మెంటల్ అంటే ఒత్తిడి, తలనొప్పి. నీకు ఎడ చెప్పాలంటే నేనే వేసుకో, నాకు కష్టం ఉండదు. నాకు ఫిజికల్గా పని ఏది ఉండదు, ఓన్లీ మెంటల్గా. అంటే డ్రైవింగ్ తోలుతూ ఉండాలా, కోటోళ్ళు ఇప్పుడు పెడితే ఇప్పుడు పిలుస్తూ ఉంటారు, పోతూ ఉండాలా, నాకు తలనొప్పిగా ఉంటుంది. దాన్ని ఫిజికల్ అంటారు, డ్రైవర్ జాబ్. నేను చేసే డ్రైవర్ జాబ్. ఇంకోటి ఏంటంటే అంటే కద్దామలు పడినది, వాళ్ళు వచ్చి ఫిజికల్ జాబ్. వాళ్ళకి తడి ఆరిపోతుంది. అన్నం చేయాలా, బొగ్గులు కడగాల, కోటలు ముసలి ముడ్లు కడగాల, పిల్లకాయలు ముడ్లు కడగాల, బాతులు కడగాల, అన్నీ చేయాలి, క్లీన్ చేయాలి. అది ఫిజికల్ పని. ఇంక బయట లేబర్ పని చేస్తారు. మా నాయన అయితే అసలు పెద్ద టన్నులుగా ఉంటుంది. పెద్ద టన్నుల లారీలు వచ్చాయి. అవి ఏంటంటే నీకు హాస్పిటల్ డే ఉంటాయి చూడు, ఇక్కడ కొత్త హాస్పిటల్ ఉంటాయి, మామూలుగా హాస్పిటల్ మంచాలు ఉంటాయి. అవి పడినాయంటే మనిషి చచ్చిపోతాడు. జస్ట్ మిస్ ఒకసారి అయితే నా మీద పడతా ఉండింది, మా నాయన మీద కూడా పడతా ఉండింది. తప్పించుకునేవి అందరం. అంత 100 కేజీలు ఉంటుంది. సో ఆ మంచాలు మొయ్యాలి, అది ఫిజికల్. లేబర్ పని చేసేది ఫిజికల్ పని. ఇంకెన్ని పనులు ఉన్నాయి మీకు అన్నీ చెప్తా చూడు. నేను మీకు అర్థం అవ్వాలి, మీకు వివరంగా అర్థం అవ్వాలి చెప్తున్నా. ఇంకేమన్నాయి బా, డెకోరీ పని. అంటే ఇక్కడ పైన కనబడుతుంది డెకోరీ అంటే ఏంటంటే, మనకు ఒక బిల్డింగ్ లోపల ఏంటంటే డిజైన్ చేస్తారు. ఆ డెకోరీ వేసేది అది కూడా కష్టమే. నీకు చేతులు పట్టకపోతాయి ఇక్కడ. అర్థమైంది? అంత నొప్పిగా ఉంటుంది. మళ్ళీ ఏసీ పని చేసేది ప్రతి ఒక్కటి. ఏసీ పని అంటే నువ్వు ఏసీ అంటే కూర్చొని చేసే ఏసీ పని కాదు. అది నీకు కొత్త బిల్డింగ్లో కానీ ఇంకేమైనా కానీ ఆ సామాన్లు పైకి మోసుకొని పోవాలా. ఒక్కోసారి లిఫ్ట్లు కూడా ఉండవు, దోవలు తీరిపోతుంది. ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. నీకు చెప్పుకుంటే పోతే ఎలా ఉన్నాయి పనులు. ఇది ఫిజికల్ పని. ఫిజికల్ మెంటల్ 2 కలిపి పని చేస్తేనే డబ్బు. అర్థమైందా మీకు? ఊరికే డబ్బు రాదు. ఎవరైనా బెట్టింగ్ యాప్ చెప్పినారా అంటే చెప్పు తీసుకొని మెట్టి ఇసిరేనట్టే. అర్థమైందా? లబ్బర్ మెట్టి తీసుకొని ఇసిరేండి. ఇది ఆగదు. ఇది నేను చెప్తే ఆగదు, నా అన్వేషణ చెప్పినా ఆగదు, ఏ అన్వేషణ చెప్పినా ఆగదు, ఎవరు చెప్పినా ఆగదు. ఆగాల్సింది ఎక్కడరా అంటే మీ దగ్గర నుంచి ఆగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఎవరైతే మీకు తెలిసి ఉంటారో అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేయను అంటే మీ ఇష్టం, మీ నోటితో చెప్పండి. బెట్టింగ్ యాప్ అంటే ఏంటంటే అంటే దాంట్లో ఒక్క మొక్కల సెకండ్ చెప్పేస్తా చూడు. బెట్టింగ్ యాప్ అంటే ఏం లేదు. దాంట్లో మనం డబ్బులు పెడతాము, వాడు తిరిగి ఒక 10 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ వాడు ఆ 10 రూపాయలు మనం పెట్టింది ఒక 1000 రూపాయలు తిరిగి మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆశపడి ఇంకొక 1000 రూపాయలు 2000 వేస్తాము. సో అప్పుడు వాడు మనకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, మనం ఏం చేస్తాము 10 లక్షలు వేస్తాము, వాడు అది నొక్కేస్తాడు, ఖతం అయిపోయి అప్పుడు వాడు ఏం చేస్తాడు, నువ్వు నా డబ్బు నాకి అని చెప్పి నేను హింసించాను. అదే సింపుల్. అంతే సింపుల్. దాన్నే బెట్టింగ్ అంటారు. దాన్నే బెట్టింగ్ యాప్. నువ్వు ఏదైనా ఆడుకో బెట్టింగ్ అంటారు దాన్ని. సో లేదనుకో ఫోన్ చేసి హింసిస్తారు. నిద్ర బానిరు. మీ నాయనకైనా, మీ అమ్మకైనా, మీ బంధువులకైనా, నువ్వు ఎత్తకనా అంటే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తారు. మళ్ళీ నీకు చేస్తారు. నువ్వు ఉండి బ్రదర్ అడ్జస్ట్ కాలే, అది కాలే, ఇది కాలే అని చెప్పి చాలామంది చనిపోయినట్టున్నారు. నీకు ఇబ్బంది, ఒత్తిడి అయిపోతుంది. ఎంతోమంది చనిపోయినారు తెలుసా? చాలామంది చనిపోయారు. కొన్ని కుటుంబాలు అయితే రోడ్డు మీద పడినాయి. ఒకడైతే రీసెంట్గా 2 కోట్లు బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్నాడంట. ఎన్ని లేవు బా హీరో, ఎలా ఉన్నాయి బా. ఇవేంద్రా అంటే ఇక్కడ మన గవర్నమెంట్ అయితే పట్టించుకోదు. వేస్ట్ అసలుకి. ఎందుకంటే మన గవర్నమెంట్లో ఏంద్రా అంటే అసలు ఏది పట్టించుకోదు. నేనైతే నమ్మను బా. నాకైతే నేను ఎందుకు భయపడను బా. మాకనే మాట్లాడతా. పట్టించుకోదంటే పట్టించుకోదు. ఇది వాస్తవం. ఇది హీరోలు, సెలబ్రిటీలు వాళ్ళంటే చచ్చిపోతాం. ఫ్యాన్ పేజీలు వాడు ఎక్క జీవితం. అరే చూడరా, ఏం ఫ్యాన్ పేజీలు రా బాబు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాను? పవన్ కళ్యాణ్ అభిమాని. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ అభిమాని మీరు చెప్పండి. సపోజ్ నేను జగన్ అభిమాని. ఎందుకు జగన్ అభిమాని? సపోజ్ నేను చంద్రబాబు అభిమాని. ఎందుకు అభిమాని? నేనైతే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అభిమాని అనుకో. మిగతా వాటి పేర్ల గురించి మనం మాట్లాడదాం. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఎందుకు పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పండి? ఎందుకైనా? ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నేను అర్థమైంది. ఆయన ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నా. అందుకే నేను ఇంత మంచిగా ఎందుకున్నాను అంటే నాకు ఆయన ఇన్స్పిరేషన్గా నచ్చినాడు.
ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇప్పుడు జగన్ గారు అన్నారు, మన జగన్ మావయ్య ఉన్నాడు, ఆయన ఏంటంటే అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏ విధంగా ఇన్స్పిరేషను? ఆయన దాంట్లో ఏదైనా మంచి వాక్యాలు ఉంటే తీసుకోవాలి. పేదలకు సహాయం చేస్తాడు, అది ఇన్స్పిరేషనే కదా. సో అట్లా ఏదైనా పేదలకు సహాయం చేసి ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయన ఏంటంటే ఎంతసేపు టెక్నాలజీ ఎదగాల అంటాడు. సో మనం కూడా దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అర్థమైందే లేదా? సో దాంట్లో ఏదంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. కానీ వాళ్ళ కోసం నేను పవన్ కళ్యాణ్ కోసం నేను ఎందుకు గొడవ పడతాను, నేను ఎందుకు రచ్చ చేసుకుంటాను, నేను ఎందుకు చచ్చిపోతాను, నేను ఎందుకు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తాను, తోపుతురు నేను ఎందుకు చేస్తాను? నాకు అనవసరం. నాకు ఆయన వ్యక్తిత్వం ఇష్టం. ఆయన ఏంటంటే కౌలు రైతులకి ఎన్నో లక్షలు పంచినాడు. నీకు ఇండైరెక్ట్గానే కొన్ని కోట్లు ఆయన జీవితమే ఆయన రాజకీయాలకు ఇచ్చేసినాడు. అట్లాంటి మంచి వ్యక్తికి నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేబ్బా. ఆయనకి చేతులెత్తి మొక్కినా తక్కువే. ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువైనా ఇది మాత్రం నేను వాస్తవం మాట్లాడుతాను. అట్లా ఆయన నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. కానీ ఆయన కోసం నేను ఎందుకు చచ్చా? నాకేం అవసరం? ఆయన ఎవరు తిరిగితే నాకేమి, ఆయన ఇంకొకరిని తిరిగితే నాకేమి? మాలిక్ షుగలాన్న నాకు అనవసరం. జస్ట్ నాకు ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా అంతే, సింపుల్. అట్లే ఉండాలి. ఇప్పుడు హీరోలు కూడా అంతే. హీరోల్లో ఏం ఇన్స్పిరేషన్ ఉంటుందిరా బాబు? వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ సినిమాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, ఎంతవరకైనా పోతారు. సో మనం ఏందిరా అంటే ఫ్యాన్ పేజీలు. మొన్న రీసెంట్గా చూసిన దేవరా సినిమాకి ఒకడైతే చెయ్యి కోసుకున్నాడట్టే తపక్కని. అసలు కొంచెం ఉంటే ఇక్కడ చెయ్యి కోసి, ఈ చెయ్యి ఎలాంటిదిరా అంటే చర్మం ఉంటుంది, దానిపైన ఏంటంటే దాని కింద ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్కి కొంచెం ఆ నరంగా టచ్ అయిందంటే, తెగిపోయిందంటే అయిపోయి నీ జీవితం పోయింది. ఇంకంతే, చచ్చిపోతావు. ఏంది నరాలు కంటారు ఇవి? తప్పకని కోసుకున్నాడు మొన్న ఒకడైతే. పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే కూడా అంతే. ఏ హీరోయిన్ అంతే, ప్రభాస్ కానీ ఇంకేదైనా కానీ, అల్లు అర్జున్ కానీ, ఎవరైనా కానీ, ఏ హీరోయినా కానీ రిలీజ్ అయితే తప్పకని కోసుకునేది, కొట్టుకునేది, చచ్చిపోయేది. ఒకరి కోసం కొట్టేది, ఒక హీరో కోసం కొట్టేది, తిట్టేది. రీసెంట్గా ఏదో అవార్డు జరిగింది. దాంట్లో ఏంటంటే రోస్టింగ్ చేశారంట. రానా వచ్చి తేజ సజ్జ ఏంటంటే రోస్టింగ్ చేశారంట. సో రోస్టింగ్ చేస్తే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏంటంటే మనోభావాలు దెబ్బతిని అన్నారు. చూడమోవా, మీ అభిమాని కాదనట్లు అబ్జల్యూట్లీ కరెక్ట్. కాకపోతే మీ అమ్మ మీ నాయన అనేది ఫస్ట్ ముఖ్యం. అర్థమైందా? మీకు ఏదైనా సమస్య వచ్చింది, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, నేను జ్వరం వచ్చి దాదాపు 5 రోజుల నుంచి నా నేనే తినే తెలుసా. జ్వరం వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు ఎవడైనా చూశాడా చెప్ప? ఎవరు చూడాల? నాకు రక్తం గారిపోయింది. నాకు 400 ml రక్తం కారింది. నాకు తెలుసు అంత నేను గట్టిగా చేదడం వల్ల, ఇవి బిర్యానీలు తినడం వల్ల నాకు రక్తం కారిపోయింది. నాకు మాత్ర కూడా ఇట్లా తీసి ఆ మాత్ర అట్లా వేసుకునే కూడా వేసుకోలేకపోయినా తెలుసా. ఆడ సూపర్ మార్కెట్ పోయి ఏదన్నా ఒక రొట్టె నోట్లో వేసుకొని నీళ్ళు తాగుదాన్ని అక్కడ తాగపోతే ఆడ దమక్కని పడినా. అవును పోతే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే కుబ్బూసి ఇచ్చా, నేను తిన్నా. నా కష్టాలు నేను ఎవడో చెప్పుకోవాలా? నాకు ఎవడైనా పవన్ కళ్యాణ్ ఇచ్చి పెట్టాడు అన్నా? నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చి డబ్బు ఇచ్చాను. నాకు మీకు ఏమైనా ఇచ్చాడబ్బా మహేష్ బాబా? ఏమైనా చేశాడు మీకు? ఏమైనా ఉపయోగం ఉన్నది? ఒక్కరోజు చెప్పండి. ఏవైనా అరే చైనా వాళ్ళు గుద్ద నాకాలు మనం పోయి నేను ఎందుకంటబ్బా? మీరు నాకాలు పోయి గుద్ద, చైనా వాళ్ళు గుద్ద నాకాలు పోయి. అసలు ఇప్పుడు తేజ సజ్జా ఉన్నాడు, ఇంకొక అతను రానా ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ మహేష్ బాబు గారిని కానీ ఇంకెవరినైనా కానీ అందరినీ రోస్ట్ చేసినారు. సో వాళ్ళు ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఇచ్చుకుంటారు. మీకు దేనికి మధ్యలో కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది? రే మా అన్నని ఎవరా నీ ఊరుకుంటారా? మీకు ఏమైనా అవసరమా? ఏమైనా ఉపయోగపడుతుందా? నాన్ వేసి ఒక మాట అంటాడు, ఆ చైనా వాళ్ళు గుద్ద నాకపోండ్రా పిల్లకాయలు పోయి అంటాడు. గ్రౌండ్లో పిల్లకాయలు ఆడుకుంటా ఉంటే నాన్ వేసి ఏమంటాడు తెలుసా? ఒరే వీళ్ళని చూడండిరా వీళ్ళు అంటాడు. ఒక్కసారిగా పోయి వాళ్ళు గుద్ద నాకపోండ్రా అంటాడు. నేను ఫస్ట్ అయితే ఏందిరా మన ఇండియాని తక్కువ చేసి మాట్లాడదాం అనుకున్నా. ఎవరైనా ఫస్ట్ టక్కుమని చూస్తే వీడేంద్ర ఇట్లా మాట్లాడతాడు అనుకుంటాడు. కాకపోతే అది వాస్తవం. ఎందుకంటే ఖచ్చితంగా పోయి గుద్ద నాకాల్సిందే. మీరు ఖచ్చితంగా నేను నాకాల్సిందే, మీరు డౌటే లేదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా చూడు. చైనాలో ఒక కుటుంబం ఉండింది, దాంట్లో ఒక 5 మంది ఉన్నారంటే 5 మంది పోయి గొద్దొచ్చి పని చేస్తారు. 5 మంది ఖచ్చితంగా పని చేస్తారు పోయి. కానీ మనవా ఎగ్జాంపుల్ నా తమ్ముడు వేసుకో, ఎవడి గురించో ఎందుకో, బైక్ కావాలా, ఐఫోన్ కావాలా, ఈకనంటే బెదిరించేది, చచ్చిపోయేది, ఊరేసుకునేది, పాయిజన్ తాగేది, ఎలాగనంటే ఇంకోటి ఏదైనా చేసేది. మా తమ్ముడు కాదులే, మా తమ్ముడు అటు చేయలే. కానీ వాడు ఏదైనా అడుగుతాడు గట్టిగా, లేదంటే బాధపడతాడు. అంతేగాని దాని గురించి కాదు వాడు మామూలుగా చెప్పేది. ఈకనే ఉన్నామనుకో, ఒకవేళ తల్లిదండ్రులు కానీ బైక్ కానీ ఏదైనా వాళ్ళకి నచ్చింది కానీ తీపిగానే ఉన్నామనుకో చచ్చిపోయేది.
చాలామంది చచ్చిపోయారు. మీకు మీకు తెలిసిందే కదా, పాయిజన్ తాగేది, ఇసం తాగేది, మళ్ళీ సూసైడ్ చేసుకునేది, ఊరేసుకునేది, ట్రైన్ కింద చచ్చిపోయేది, ఎన్ని లేవు కేసులు, ఎన్నో చూసినాం మనం, చరిత్రలో ఎన్నో చూసినాం. ఎంతోమంది చచ్చిపోయారు. ఏదే బైకుల కోసం అమ్మాయిని ఏడిపించేది, అమ్మాయిలతో తిరిగేది, మత్తు పదార్థాలు, పొళ్ళు, మందు ఫ్యాషన్ అయిపోయింది. ఈ కాలం ముందు ఫ్యాషన్ అయిపోయింది తెలుసా. మా క్లాస్లో మీరు 2017లో ఉన్నప్పుడు మాకు అసలు ముందనే తెలియదు. ఇప్పుడు మా ఊళ్ళో హై స్కూల్లో అయితే గబ్బడిపోయింది. ఏకంగా ఇదే కొడతాను అట్టే, పొగలు పైకి దమ్మని పోతాయి. నేను ఏరిగేదానికి పోతే నీ ఇంటికాడ మా ఊళ్ళో వెనకాల నుంచి కొడతాను దమ్మని పొగలు. అటు అయిపోయింది మా ఊళ్ళో ఎర్రగొండ కోటలో తెలుసా. ఆ విధంగా తయారైపోయారబ్బా. అదే నువ్వు ఒక చైనా వాడి దగ్గరికి పో, ఒక అమెరికా వాడి దగ్గరికి పో, వాళ్ళు బైకుల కోసం చచ్చిపోయేది, లేకనట్టు సూసైడ్ చేసుకునేది, ఇంకోటి ఏంటంటే హీరోల కోసం కొట్టుకునేది, రాజకీయాల కోసం రాజకీయం ఓట్లు వేసే టైంలో తలకాయల బాలు కొట్టుకునేది. ఒకసారి ఆ చైనాలో ఒక అమెరికాలో చూడిపో, ఎక్కడ ఉండదు. అక్కడ వాళ్ళు ఏంటంటే అంటే ఎంతసేపు డెవలప్మెంట్ వాళ్ళు 2050లో ఉన్నాం, మనం ఇంకా కింద. ఇది ఇంకా నాకు బూతులు వచ్చాయి. ఇంకా మనం ఇంకా కులాలు మతాలు అని చెప్పి కొట్టుకొని వచ్చాం. ఫస్ట్ ఈ కులం అనే మైండ్ సెట్ తీసేసి, కులాలు మతాలు ఉన్నా కానీ మనం అంటే మనం ఇంకా మారం, మన బతుకులు అంతే. నెవర్ చేంజ్. మారకపోతే కష్టం మావా, ఖచ్చితంగా మారాలి మనం మారింది కాకుండా 10 మందికి చెప్పాలి మనం. అర్థమైంది. ఒక్కసారి మనకు 1947లో స్వాతంత్రం వస్తే, 1947 దాంట్లో ఆ టైంలో మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. అదే చైనా వాళ్ళకి 1949లో వచ్చింది. నీకు ఒక విషయం చెప్తాడు, ప్రజల బట్టి రాజ్యాంగం ఉంటుంది. చైనాలో ఏంటంటే విపరీతంగా కష్టపడతారు. వాళ్ళు పడే కష్టం మీకు తెలియదురా స్వామి. నేను ఎంత చూసినా న్యూస్, 24 గంటల పని చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఒక కుటుంబం ఉండిందంటే దాంట్లో ఒక 5 మంది పని చేస్తూనే ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? 5 మంది ఉంటే అమెరికా గురించి పక్కన పెట్టు, దాని దరిదాపులో కూడా పాలేం మనం. ఫస్ట్ చైనా గురించి ఎత్తుకుందాం. ఇప్పుడు చైనా ఉన్నదే, ఇప్పుడు దాని దరిదాపులో కూడా మనం కూడా పాలేం. వాళ్ళు 2050లో ఉన్నారు. ఒక కుటుంబం ఉంటే దాంట్లో 5 మంది ఉంటే 5 మంది పని చేస్తారు. చిన్న పిల్లోడు కానించి పెద్ద పిల్లోడు వరకు వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది అంటే ఎంతసేపు పని చేస్తూనే ఉంటారు. టెక్నాలజీ. మనమా పరాకు, బైకులు, అమ్మాయిలు, మందు, మళ్ళీ ఆంచు వేసుకునేది, తిరిగేది, బేకారగా చేసేది, సినిమాలు, ఇది హీరో కోసం చచ్చిపోయేది, పొలిటీషియన్ కోసం చచ్చిపోయేది, హీరోయిన్ కోసం దెబ్బ వేసుకునేది. ఏంది ఇది? ఇంకెన్ని రోజులు మావా? సరేనా? ఇది చెప్పాలనుకునే నేను చెప్పినా, ఓకేనా? అలానే ఈ బెట్టింగ్ యాప్స్ జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను. నాకు వచ్చింది కాబట్టి, నా వరకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో మీకు డబ్బు ఊరికే రాదు మావా, అర్థమైందా? ఖచ్చితంగా కష్టపడి పని చేయాల్సిందే, ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను అదే పదిగా రాత్రి మేలుకొని మరి మీకు చెప్తున్నా. నేను మీకు ఇంతకంటే నేను వివరంగా నేనేం చెప్పలేను. నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన, అర్థమైందా? ఇప్పుడు నీకు అతను చెప్పలా, హజల్ లైఫ్ స్టైల్ ఏదో కానీ యూట్యూబ్ ఛానల్ పేరు పెడతాను చూడు. అతను ఏదైనా ఒక వీడియో చేసినాడు. అబ్బో నా మైండ్ అయితే చెదిరిపోయింది. అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎలా తయారవుతాయి? అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు తయారు చేస్తారు? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సేమ్ అతను ఏమన్నాడు అంటే దొంగతనమే, కానీ మన చేతిలో నుంచి మనం ఇచ్చాం డబ్బు అన్నాడు. నిజం, అది దొంగతనమే, కాకపోతే ఇండైరెక్ట్గా దొంగతనం అది. వాళ్ళు ఏంద్రా అంటే సొంతంగా యాప్స్ తయారు చేసుకుంటారు. ఆ యాప్స్లో ఏంద్రా అంటే ఇంకా డబ్బులు గుంజాలంటే ఏదో గేమ్ ఉండాలి కదా, ఆ గేమ్స్ క్రియేట్ చేసుకుంటారు. అర్థమైంది? ఆ గేమ్స్ క్రియేట్ చేసుకొని ఇంకోటి ఏంద్రా అంటే దానికంటే ఒక టీం ఉంటుంది. ఆ టీం ఏంద్రా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరినైనా కొనియచ్చు. డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు అబ్బా. అట్లా తెలంగాణ యాడుంటే వాళ్ళని కొనేసి ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది ప్లానింగ్. ఇప్పుడు సపోజ్ 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అంటే 100 మంది యూట్యూబర్లు ఉంటారు. సో ఆ 100 మందిలో ఎవరికంటే వాళ్ళకి మెయిల్ చేసేది. సో ఈ విధంగా మా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలా, సో ఇట్లా ప్రమోట్ చేయండి అని చెప్పి. సో ఈ విధంగా వీళ్ళు ప్రమోట్ చేసేది, ఆడేది, పోగొట్టుకునేది, నాకిపోయేది. రిపీట్. ఏం చేస్తావు? వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఉంటారు, వీళ్ళు ఫోన్ నెంబర్లు మార్చేస్తారు. ఒక వెబ్సైట్ కాబట్టి ఇంకో వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్ కాబట్టి ఇంకోటి తయారవుతుంది, అది కాబట్టి అది తయారవుతుంది. ఈ యూట్యూబర్ కాబట్టి ఇంకో యూట్యూబర్ దగ్గర పోతారు, ఆ యూట్యూబర్ కాబట్టి ఇంకో యూట్యూబర్ పోతారు, ఇది కాబట్టి అది, ఇది కాబట్టి అది కాబట్టి అది నాకిపోతాం మనం. సో మారాల్సింది మనం, ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది మనం. దయచేసి ప్లీజ్ చేతులు ఎత్తి మొక్కుతున్నాను, ఇక దండం పెడతాను, ప్లీజ్ మనం డబ్బు కష్టపడి సంపాదించుకోండి. అర్థమైందా? కష్టపడి సంపాదించుకోండి. ఊరికే డబ్బు రాదు మావ, నిజం. డబ్బు ఊరికే రాదు మావ. ఎలా వచ్చదు మావ డబ్బు? కూర్చోబెట్టి నువ్వు ఇప్పుడు సపోజ్ కూర్చొని ఉన్నావు, కూర్చున్న తర్వాత నీకు అదేదో ఫోన్లో డబ్బు సంపాదించారు,
ఫోన్లో లెక్క ఊరికే వచ్చింది. ఇప్పుడు నీకు ఇప్పుడు నీ ఊరికే డబ్బు ఇప్పుడు ఊరికే ఇప్పుడు కూర్చో ఫోన్ నొక్కుతున్నావు, నొక్కిన వెంటనే డబ్బు చేస్తుందా? ఫోన్లో నొక్కిన వెంటనే డబ్బు చేస్తుందా? అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. అరే మనం చదువుకున్న వ్యక్తులం, డిగ్రీలు, బీటెక్లు, లవడా టెక్లు, బొచ్చులో టెక్లు, ఆ టెక్లు అన్నీ చదివినాం. వేస్ట్, దేనికి గొద్దగా వేస్ట్, వరస్ట్. అసలుకి మనం చదువు కూడా వేస్ట్. దానికంటే మా నాయన మేలు పింగరు. మా నాయనకి అంత బుద్ధి మీకు లేదంటారు నాకు తెలిసి. మా నాయన పింగర్ బ్యాచ్ ఏం తెలియదు మన. కానీ మా నాయనకి ఆ బెట్టింగ్లు అంటే ఇవి అంటే నాకు చెప్తాడు వచ్చి, నాయన ఈ జాగ్రత్తకున్నాయన అని. లేకపోతే ఇంకా మా నాయన నాకు అయ్యే చెప్తాడు దేవుడు సాక్షిగా. దేవుడు ప్రామిస్, నాయనా ఇట్లాంటి వాడు జాగ్రత్తకున్నాయన, ఇట్లాంటి ఫేక్ కాల్స్ వచ్చాయి, లింకుల్లో కాకు. మా నాయనకి అసలు ఏం తెలియదు, ఫింగర్ బ్యాచ్ అసలు చదివేది కూడా తెలియదు, ఏం తెలియదు. మా నాయన కూడా అంత జ్ఞానం చదువుకున్న వ్యక్తులు లేకుండా పోయింది. సాఫ్ట్వేర్ పని చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్లు చేస్తారు ప్రతి ఒక్కరు ఐటీ జాబులు. ఎందుకురా మీకు ఐటీ జాబులా? నాకనా బెట్టింగ్ యాప్లు ఆడతారు మీరు? నిజం, మా నాయనకి అసలు ఏం తెలియదు. ఎంతోమంది ఉన్నారు నాకు ఎంతోమంది నాకు చదువు లేని వాళ్ళు కూడా ఎంతోమంది నీతులు చెప్తూ ఉంటారు నాకు. ఇప్పుడు ఇప్పుడు చదువుకున్నోడు మోసపోతే ఎక్కడైనా చదువుకోలేని ఇప్పుడు నా ఎక్కడైనా చదువుకోలేని వాడు మోసపోతాడు. అర్థమైందా? చదువుకున్నవాడు మోసపోతున్నాడే, నాకు అదే ఆశ్చర్యం. కానీ ఇన్ని రోజులు ఎట్లా? ఇప్పుడు మా నాయన అసలు ఏం చదువుకోవాలి, కానీ ఎంత బాగా చెప్తాడు తెలుసా నాకు. నిజం, నాకు ఎన్నెన్నో చెప్తాడు. ఇదే కాదు, ఈ విషయాలు కాదు, ఇంకా ఎన్నెన్నో చెప్తాడు. అట్లా మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మామ. ఇంకా కష్టం, మనం చదువుకున్న వ్యక్తులం. అరే చదువుకున్నామే, అరే మనం చదువుకున్నాం కదా, కష్టపడితేనే కదా డబ్బు వచ్చేది, ఎట్రా ఊరికి రాదు కదా. అదేంది ఆ మొబైల్కి గేమ్లు ఆడితే ఎట్లా సంపాదించాం మనం? అరే ఇదేంది ఇది, ఒకరు అటు బుర్ర మనం ఒకరు ఆలోచించాలా ఇట్లా అని చెప్పి. ఎట్లా మామ ఇట్లయితే నాకు అర్థం కాదు. ఇంత గొర్రెలు అయితే ఎలా? దండం పెడతా మీకు, ప్లీజ్. డబ్బులు ఊరికి రావు, అర్థమైందా? దయచేసి మీరేంద్రా అంటే కష్టపడి సంపాదించుకోండి. అది ఇంక నేను ఇంతకంటే ఇంక నేను చెప్పలేను అది. ఓకేనా? మా అస్సలాం, జై హింద్.